చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేస్తున్నట్లు తెలిపింది. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చే మార్జిన్ తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. చికెన్ షాపుల నిర్వహణ భారంగా మారిందని, తమకొచ్చే మార్జిన్ అసలు సరిపోవడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్ పెంచే వరకు నిరవధిక బంద్ కొనసాగిస్తామని అంటున్నారు. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ శ్రీదేవి. ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ ప్రియులందరికీ కూడా చికెన్ షాప్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా సాకిచ్చారని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి కూడా చికెన్ షాప్స్ అన్ని కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. చికెన్ షాప్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ షాప్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి అంటూ కూడా ఈ రోజు నుంచి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ కూడా చికెన్ షాప్స్ అన్నీ కూడా మూతపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే పౌల్ట్రీలకు సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కేజీకి 26 రూపాయల ఉన్నటువంటి మార్జిన్ని 16 రూపాయలకి కుదించడం, అదేవిధంగా ఇప్పటికీ ఒకవైపు మేము నష్టాల బారిన పడ్డాము, అదేవిధంగా 26 రూపాయలు ఉన్నటువంటి మార్జిన్ కాస్త ఇప్పుడు 16 రూపాయలకు తగ్గించారు. ఇప్పటికే నష్టపోయినటువంటి మేము ఇంకా అప్పుల ఊబులో కూరుకుపోతామంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రధానంగా ప్రతి కేజీ చికెన్కి 46 రూపాయల మార్జిన్ పెంచాలంటూ కూడా చికెన్ షాప్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చికెన్ షాప్స్ ఓనర్స్ అంతా కూడా సమావేశం అవ్వడం జరిగింది. అసోసియేషన్ సభ్యులంతా కూడా దీనిలో భాగంగానే ఈ రోజు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చికెన్ షాప్స్ అన్ని కూడా బంద్ చేయాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజుతో బంద్ అయినటువంటి చికెన్ షాప్స్ కారణంగా ఒక హైదరాబాద్ నగరంలోనే దాదాపు 10,000 రిటైల్ షాప్స్ వరకు కూడా మూతపడినటువంటి పరిస్థితి ఉంది. ఓన్లీ మటన్ షాప్స్ కానీ అదేవిధంగా ఫిష్కి సంబంధించినటువంటి షాప్స్ మాత్రమే రన్ అవుతున్నాయి. చికెన్కి సంబంధించినటువంటి షాప్స్ అన్నీ కూడా పూర్తిగా దాదాపు 10,000 వరకు ఉన్నటువంటి షాప్స్ అన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. ఒకవేళ ఓపెన్ చేసినా సరే ఆ షాప్స్లో ఓన్లీ ఎగ్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ మాత్రమే సేల్స్ చేస్తున్నారు. అది కూడా ఎగ్స్ కూడా భారీ ధరలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికీ ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు రిటైల్ షాప్స్కి సంబంధించినటువంటి కంపెనీలతో ఏదైతే పౌల్ట్రీ కంపెనీలోనే వాళ్ళందరితో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు లైవ్ చికెన్కి సంబంధించి కేజీన్నర ఉంటే అది కట్ చేసిన తర్వాత 700 గ్రాముల నుంచి 750 గ్రాములు మాత్రమే వస్తుంది. దానికి సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని కూడా తగ్గించాలంటూ కూడా ఇప్పటికే మేము డిమాండ్ చేశాం, కానీ పౌల్ట్రీలకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవి కూడా వెనక్కి తగ్గడం లేదు. ఒకవైపు మేము నష్టపోతూ, ఎందుకంటే ఒక రిటైల్ షాప్ చికెన్కి సంబంధించినటువంటి షాపుని మెయింటైన్ చేయాలంటే దానికి సంబంధించి రెంట్ పే చేయడంతో పాటు కరెంట్ బిల్లులు, అదేవిధంగా వర్క్ చేసేటటువంటి వర్కర్స్ అందరికీ కూడా జీతాలు ఇచ్చి మేము షాప్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము. మాకు చికెన్కి సంబంధించి కేజీకి ఇప్పుడు 16 రూపాయలకి తగ్గించడం ఏంటి, 26 రూపాయలు ఉన్నటువంటి మార్జిన్ 16 రూపాయలకి ఎందుకు తగ్గించారు? ఇప్పటికే మేము 46 రూపాయల మార్జిన్ పెంచాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తుంటే తగ్గించడం ఏంటంటూ కూడా వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించి వారి వాదన వారు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు పౌల్ట్రీ కంపెనీలకు సంబంధించి భారీ నష్టాల్లోనే, అదేవిధంగా ఏదైతే చికెన్కి సంబంధించినటువంటి కోళ్ళన్నీ కూడా చనిపోతున్నటువంటి తరుణంలో పౌల్ట్రీ నిర్వహణ పూర్తిగా చాలా భారంగా మారుతుంది. కాబట్టి మేము మార్జిన్ తగ్గించడం జరిగిందంటూ కూడా ఒకవైపు పౌల్ట్రీ కంపెనీలు చెప్తున్నటువంటి తరుణంలో పౌల్ట్రీ కంపెనీలకు అదేవిధంగా చికెన్ షాప్స్కి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర చికెన్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సభ్యులకు మధ్య సమావేశం జరిగేటటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు మరొకవైపు ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా చికెన్ షాప్కి సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పౌల్ట్రీ కంపెనీలు అన్నీ కూడా దిగివచ్చి మాకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి ప్రధానంగా చికెన్కి సంబంధించి కేజీకి 46 రూపాయల మార్జిన్ ఇచ్చే విధంగా వాళ్ళంతా కూడా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో చికెన్ బంద్ అవడం వల్ల పూర్తిగా బిర్యానీ సెంటర్స్ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా
చికెన్ బిర్యానీ బంద్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 80% పైగా, అంటే దాదాపు 7,000 నుంచి 8,000 వరకు దాదాపు బిర్యానీ సెంటర్లు ఉంటాయి. ఈ బిర్యానీ సెంటర్లో దాదాపు 80% పైగా కూడా చికెన్ బిర్యానీ సప్లై చేసేటటువంటి సెంటర్లు ఉంటాయి. ఈ సెంటర్లన్నీ కూడా ఈ రోజు నుంచి చికెన్ బిర్యానీ బంద్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ చికెన్కి సంబంధించినటువంటి ఓనర్స్ అంతా కూడా పూర్తిగా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కి పిలుపునివ్వడంతో ఆ ఎఫెక్ట్ కాస్త చికెన్కి సంబంధించినటువంటి చికెన్ బిర్యానీ కానీ అదేవిధంగా హోటల్స్తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పైన ఎఫెక్ట్ పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.